బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ జీఐఎస్ ఆధారిత మ్యాపింగ్ కు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాపర్టీస్ ను మ్యాప్ చేసి అర్బన్ ప్లానింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ కు మెరుగుపరచడానికి ఈ సర్వేను చేయబోతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు జీహెచ్ఎంసీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే డ్రోన్స్ ను వినియోగించి ఏరియల్ సర్వేస్, ప్రతి పార్సెల్ కు సంబంధించిన సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి డోర్ టు డోర్ మ్యాపింగ్ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 130 చదరపు కిలోమీటర్లు సర్వే పూర్తయిపోయింది. ఈ సర్వేతో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, భవనాలు, చెరువులు, పార్కులు ఇలా ప్రతి డేటాను కూడా పూర్తిగా చెప్పే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, లక్నో లాంటి పట్టణాల్లో కూడా జీఐఎస్ సర్వే చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ప్రజలు కూడా జీఐఎస్ ఫిజికల్ సర్వేకు సహకరించాలని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరిగే ఈ జీఐఎస్ సర్వే గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? జీఐఎస్ సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎప్పటి నుండి స్టార్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సర్తాజ్, మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 30 సర్కిళ్లలో కూడా జీఐఎస్ సర్వే, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను నిర్వహించేందుకైతే ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సర్వే కూడా గత 15 రోజుల క్రితం అయితే హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. తొలుత మనం చూసినట్లయితే హైదరాబాద్లో ఉన్నటువంటి 30 సర్కిళ్లలో మనం మొదలుగా చూసుకుంటే పైలట్గా అయితే 6 సర్కిళ్లకు సంబంధించినటువంటి 5 సర్కిళ్లకు సంబంధించినటువంటి 6 ప్రాంతాలలో అయితే ఈ యొక్క సర్వే కొనసాగుతోంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఉప్పల్, హయత్ నగర్, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, హైదర్ నగర్, కేపీహెచ్బి ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం సర్వే కొనసాగుతూ ఉంది. ఈ సర్వేకి సంబంధించి మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా హై రెజల్యూషన్ డెఫినేషన్ కెమెరాస్ తోటి, డ్రోన్ కెమెరాల ద్వారా అయితే చిత్రీకరించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సర్వే పూర్తి స్థాయిలో కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రధానంగా మేజర్ ఏదైతే ప్రధాన రహదారులు ఉంటాయో వాటిపైన అయితే సర్వే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా సర్వే చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క సంబంధించి అయితే ఏజెన్సీకి కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ఏజెన్సీకి 18 నెలల నిర్ణీత కాల వ్యవధిని అయితే కేటాయిస్తూ ఈ యొక్క సమయాన్ని కేటాయిస్తూ అయితే నిర్ణయించిన నేపథ్యంలో ఏదైతే ఎంచుకున్నటువంటి సమయానికంటే ముందే కూడా జిఏ సర్వేను పూర్తి చేసేందుకైతే అధికారులు ఆ యొక్క సర్వే ఏజెన్సీకి అదనంగా మరికొన్ని యూనిట్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం 6 సర్కిళ్లలో నిర్వహిస్తున్నటువంటి సర్వేలు అయితే 90 టీంలు అయితే ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా గడిచిన 15 రోజులలో అయితే 130 కిలోమీటర్ల చదరపు అడుగుల సర్వే అయితే ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఈ సర్వే ఆధారంగా హైదరాబాద్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసే విధంగా అయితే, ఎందుకంటే మనం చూడవచ్చు హై రెజల్యూషన్కి సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా చిత్రీకరిస్తున్నటువంటి ఏదైతే మ్యాపింగ్ ఏదైతే ఉందో ఈ మ్యాపింగ్ ఆధారంగా అయితే ప్రాంతాలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పూర్తి నమూనాను కూడా చిత్రీకరించేటువంటి పరిస్థితులు అయితే మనం ఈ డ్రోన్ కెమెరా ద్వారా నిర్వహిస్తున్నటువంటి సర్వే ఆధారంగా చూడవచ్చు. మనం కనుక బిగ్ టీవీ స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే డ్రోన్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుందనేది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దీనికి కొంత వాతావరణ పరిస్థితులు అనుకూలించాల్సినటువంటి అవసరం కూడా ఉన్న నేపథ్యంలో కొంత ప్రస్తుతం ఇక్కడ 6 సర్కిళ్లను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరొక 600 టీమ్స్ను అదనంగా కూడా ఏర్పాటు చేసి ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ అయితే ఇటీవల ఆమ్రపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో రానున్న కొద్ది రోజుల్లోనే సుమారు 6 నుంచి 8 నెలల కాల వ్యవధిలోనే దీనికి సంబంధించినటువంటి మొత్తం మ్యాపింగ్ను కూడా పూర్తి చేసి అనంతరం దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను కూడా అన్ని శాఖలకు ఇప్పుడు దీనికి ఒక రిపోర్ట్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే మనం అన్ని శాఖలకు ఉపయోగపడే విధంగా అయితే ఈ యొక్క ల్యాండ్ మ్యాపింగ్ సర్వే అయితే కొనసాగుతూ ఉంది. జియోగ్రాఫిక్ భౌగోళికంగా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క సర్వేలో అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. సర్వే ఆధారంగా రానున్న రోజుల్లో భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాద్ను అభివృద్ధి చేసి విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అయితే చాలా రకాలైనటువంటి వ్యూహాలను వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క జిఏ సర్వే అనేది ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో అయితే పూర్తవడం జరిగింది. దీనికి సంబంధించి హైదరాబాద్లో అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాంప్రసాద్.